మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అడ్డకూలీలు కష్టాలు తీర్చాలని పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. లేబర్ సైట్ను వెంటనే పునరుద్ధరించాలని అసంఘటిత కార్మికులతో జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, సహాయక కార్యదర్శి వెంకటేష్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని ఆశతో ఈ ప్రాంత యువకులు ఎన్నో కలలు కన్నారని వారన్నారు. ఇక చదువుకున్న యువతకు ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగం పెరిగి 190% మంది కూలి పని చేసుకుంటున్నారని వివరించారు. ప్రత్యేకంగా నిధులు నియామకాలు అంటూ మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి 190% మంది కూలీలుగానే ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ కానీ, కమిషనర్ గారు కానీ, ఏసీఎల్ గారు కానీ స్పందించకుండా ఇక్కడ లేబర్ వాళ్లకు లేబర్ కార్డులు ఇవ్వకుండా వీటిని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. లేబర్ కార్డు అప్లై చేసుకోవడానికి మీ సేవల చుట్టూ తిరుగుతూ అదేవిధంగా లేబర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ అక్కడ అధికారులు లేకపోవడం, సైట్లు పని చేయకపోవడంతో వీళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అదేవిధంగా వీరికి 2 నెలల నుంచి సైట్ ఓపెన్ కాకపోవడంతో రెన్యువల్ చేసుకునే వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల వీరికి తీవ్ర నష్టం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా డెత్ స్కీమ్ కానీ, బర్త్ స్కీమ్ కానీ, మ్యారేజ్ గిఫ్ట్స్ కానీ, అదేవిధంగా ఏదన్నా ప్రమాదం జరిగి కూలి ఎక్కడి నుంచి కింద పడి అతనికి ఆరోగ్యం దెబ్బతింటే వచ్చే బెనిఫిట్స్ కూడా ఈ సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి లేబర్ సైట్ అనేది ఓపెన్ కాక ఈ యొక్క లెక్కాడితే కానీ దొక్కాలని నిరుపేదలకు చాలా ఇబ్బందికరంగా మారింది. లేబర్ కార్డు రెన్యువల్ చేసుకున్నామంటే ఆన్లైన్ పనిచేయక లేబర్ కార్డులకు ఇక్కడ ఉన్న లెక్కాడితే దొక్కాలని కూలీలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. లేబర్ కార్డు వల్ల వచ్చే లాభాలు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, డెత్ స్కీమ్స్ కావచ్చు, డెలివరీ స్కీమ్స్ కావచ్చు, మ్యారేజ్ స్కీమ్స్ కావచ్చు, ఎన్నో వేల కోట్ల రూపాయలు అక్కడ ఉండడం వల్ల నిరుపేదలు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి నిరుపేదలకు అన్నదాయకంగా ఉంటుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు చాలా కష్టదాయకంగా మారుతూ ఉంది. ఈ కాంగ్రెస్